The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి. అదండి సరేనండి. అదే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను బయటకు వచ్చానులేండి. అంటే ఇప్పుడు నేను గ్రామాలలో మీటింగ్ పెట్టి ఇప్పుడు చాలా మందికి జనాలలో అవేర్నెస్ తీసుకొస్తున్నా. బాబా బైబిల్ రొచ్చులో పడకండి, నేను ఆ బైబిల్ నుంచి నేను బయటకు వచ్చాను. ఆయన యేసుప్రభు జీవిత చరిత్ర ఎందుకు పనికిరాదు, అసలు ఆయన దేవుడే కాదు. యేసుప్రభు దేవుడు అంటే నేను నరకానికి వెళ్తాడు, సత్యం తెలుసుకో సోదరు అని చెప్పేసి నేను చాలా చోట్ల మీటింగ్ పెట్టాను, పెట్టబోతున్నాను కూడా చాలా చోట్ల కూడా. మీకేంటి ప్రాబ్లమ్? మీటింగ్ వెరీ గుడ్. ఇప్పుడు సత్యం చెప్పండి నాకు. అదేనండి, ఇప్పుడు నేను మీ గ్రామాలలో నేను బైబిల్ గురించి చెప్తారా, రామాయణం గురించి చెప్తారా, మహాభారతం గురించి నాకు తెలీదు. రామాయణం మహాభారతం గురించి మీకెందుకండి? నేను క్రిస్టియన్ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళను పాస్టర్స్ నుంచి చర్చి నుంచి విడిపించాలని నేను భగవద్గీత గురించి చెప్తాను. నేను మీకు చెప్తాను, వాళ్ళకి చెప్తా. వాళ్ళకి నాకు చెప్పండి, నేను కూడా రావాలి కదా మీ దగ్గరికి. సరేనండి, నేను హైందవ పండితులైనటువంటి వాళ్ళు సత్యమైన దేవుడు. రాజు గారు మీరు మాట్లాడుతుంటారు సార్, నేను మధ్యలో జాయిన్ అవుతుంటారు. చిన్న కానీ ఆఫీసులో వర్క్ కానీ సార్, నేను ఫ్రీగానే ఉన్నాను. ఎవరండి మాట్లాడేది? మీ పేరండి? చెప్పాను కదా ఎంతసేపు, నా పేరు చెప్పాను, ఊరు చెప్పాను. నేను వినలేదండి. మీరెవరు మాట్లాడేది? నా పేరు రాజు అండి. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ లేరు అక్కడ? ఏంటండి ప్రవీణ్ లేడండి, ఆఫీస్లో వాళ్ళ సార్ పిలిస్తే వెళ్ళాడు. మా సార్ అంటే మేము ఆఫీస్ ఇవ్వండి. ఆయన ఏమో అవేర్నెస్ తీసుకొని వస్తుంది కదా, అవేర్నెస్ అంటే నేను కూడా ఉన్నాను సార్, ఇద్దరం కలిపే ఉన్నాము. ఓకే ఓకే, మీరు మాట్లాడుతారా? అవును సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఎందుకు మేము చేస్తున్నది ఏంటంటే సార్, ఇప్పుడు పాస్టర్ ఉన్నాడండి, పాస్టర్ గురించి నాకు చెప్పొద్దండి దయచేసి. మేము చేస్తున్నా అదేనండి, ఒకసారి వినండి. నాకు తెలుసు వాళ్ళ గురించి నాకు చెప్పండి. ఏం తెలుసు చెప్పండి మీకు, మీకేం తెలుసు చెప్పండి. టైం వేస్ట్ వద్దు, నేను ఒకటే అడుగుతాను చెప్పండి. ఒకటే అడుగుతాను, అడగండి సార్ అడగండి. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు వచ్చేసి ఒక అటు ఇటు ఏమో చెప్తున్నాడు మనోడు. యేసు ప్రభు దేవుడా? చెప్పేదండి. నేను చెప్పలేదండి, ప్రవీణ్ చెప్పాడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పాడు. అవును, నేను కూడా అదే చెప్తున్నానండి. అందుకే మీరు ఫోన్ ఆయన అడిగండి, నేను ఆయన దగ్గర మాట్లాడు. నేను అదే చెప్తున్నా, అసలు దేవుడు కాదు, వ్యభిచార వంశంలో పుట్టాడు. ఉండండి వినండి, మీరు అది విన్నా శాంతం వినండి. యేసు, రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు కూడా వ్యభిచారులే. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు కాబట్టి వ్యభిచార పుత్రుడు యేసు అవుతాడు. ఓకే అండి, ఇది నా స్టేట్మెంట్ అండి. మీరు చెప్పే స్టేట్మెంట్ బాగుంది. ఓకే, ఇప్పుడు నాకు అవసరమైంది ఏమంటే సత్యమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, ఆ నిజమైన దేవుడు చేసిన నాకు కొరకు చేసిన త్యాగం. ఏమడిగినా ప్రశ్న బాబు కాదు. అసలు దేవుడు అంటే అర్థం చెప్పు ముందు, నువ్వు దేవుడి సంగతి తర్వాత వెళ్దాం. అసలు దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పు. దేవుడు అంటే సృష్టికర్త అంటారు. ఎవడయా చెప్పింది నీకు? సృష్టికర్త దేవుడేందయా? ఎవడా? నువ్వు కూడా ఇద్దరు పిల్లల్ని పుట్టించావు, నువ్వు కూడా సృష్టికర్త అయిపోతావా? పంది కూడా 10 మంది పిల్లలు కంటది, పంది కూడా సృష్టికర్త అయిపోద్దా? గాడిద 10 మంది పిల్లగాడిదలు కంటది, గాడిద కూడా సృష్టికర్త అయిపోద్దా? అసలు కాదయా దేవుడు అంటే? అసలు అర్థం చెప్పు ముందర, నేను అడిగింది ఏంటి బాబు? దేవుడు అంటే అసలు అర్థం చెప్పు, నేను అడుగుతున్నా అది కాదు. దేవుడు అంటే అర్థం ఏమిటి? అర్థం నీకు తెలుసు కానీ నాకు తెలీదు. మరి తెలియనప్పుడు నేను చెప్తాను, వింటావా? చెప్పు. నేను చెప్తాను, నీకు తెలియకపోతే ఏమండి నాకు తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి వింటానని చెప్పు. బాబు నువ్వు మాట్లాడతాం కాదు, నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పని చేయాలా, ఇంకో పని చేసినా మాట ఉండదు. ఆ మాట చెప్పేది నువ్వు ఏమయ్యా అన్నావు, నేను ఏమంటే నేను అదే చెప్తుంది. ఇప్పుడు దేవుడు అంటే చెప్పేది బాబు, దేవుడు అంటే ధర్మాన్ని పాటించేవాడు, ధర్మం మీద నిలబడేవాడు దేవుడు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కూడా వినయ్యా, మీ అమ్మ మీ నాన్న కూడా నీకు దేవుళ్ళే. ఎందుకంటే చెప్పమంటా, వాళ్ళు కూడా ధర్మం మీద నిలబడ్డారు. తల్లి ఉంది, తన పాత్రని కరెక్ట్ గా పోషిస్తే ఆమె కూడా దేవతే. తండ్రి ఉన్నాడు, ఆయన పాత్రని కరెక్ట్ గా పోషిస్తే ఆయన కూడా దేవుడే. తల్లిదండ్రులు కూడా దేవుళ్ళే మనకి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కింద పడ్డావయ్యా, నేను ఎవడు వచ్చి రక్షిస్తే వాడు కూడా దేవుడు అయిపోతాడు. కరెక్ట్ గా ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళందరూ దేవుళ్ళే. అర్థమైందా? నీకు తెలియదు, ప్రవీణ్ బేసిక్ కూడా తెలియదు. నీ దృష్టిలో దేవుడు అంటే సృష్టికర్త. పందు కూడా మరి 10 మంది పిల్లల్ని కంటది, మరి అది కూడా సృష్టికర్త అయిపోద్దా? సృష్టికర్తకి సృష్టికి మానవునికి ఉన్న వ్యత్యాసం మానవుల ఘోష ఎవడాడో చెప్పింది చెప్పు నీకు. కాదయ్యా, సృష్టికర్త ఏందా? సృష్టికర్త దొంగలో సృష్టికర్త. నువ్వు ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఎవడాడు సృష్టికర్త? ఎవడు చెప్పు. రేపు ఆధారం ఏమైనా ఉందా? నువ్వు సృష్టికర్త ఈడు, నీ దేవుడు సృష్టి చేసిన ఆధారం ఏమైనా ఉందా?
నీకు బైబిల్ ఉన్న చదువుకోవడం నీకేమైనా ఆధారం ఉందా? నేను అడిగిందని చెప్పు. సృష్టికర్త అన్నావు. ఎవడు తల్లులందరూ కూడా సృష్టికర్తలే. తల్లులందరూ కూడా సృష్టికర్తలు అయిపోతారు నా దృష్టిలో. ఎందుకంటే తల్లికి బిడ్డ జన్మనిస్తుంది. దేవుడు వచ్చి బిడ్డకి జన్మలేడుగా. దేవుడు కంటే కూడా తల్లి గొప్పది. ఇది దేవుడి కంటే కూడా తల్లి గొప్పది. తల్లిదండ్రులు గొప్పలు దేవుడి కంటే కూడా. ఇది నా స్టేట్మెంట్. సృష్టికర్త దేవుడేనా? పిచ్చి మాటలని మాట్లాడుతావు, తాగి మాట్లాడుతావు. నేను చెప్పేది ఏం చెప్పు. ఎవడు నీ దృష్టిలో దేవుడు అంటే ఎవడు చెప్పు సార్. నేను చెప్పా దేవుడు అంటే ధర్మాన్ని పాటించేవాడు, ధర్మం మీద ఉండేవాడు దేవుడు. నీ దృష్టిలో దేవుడు అంటే ఎవరు? నాకు తెలియదయ్యా, అందుకే అడుగుతున్నాను. నువ్వు చెప్పు నీ దృష్టిలో దేవుడు. అదే ధర్మం మీద నిలబడేవాడు దేవుడు, ధర్మాన్ని పాటించేవాడు దేవుడు. కాదు నన్ను అడగని, నన్ను ఏం అడుగుతానని నువ్వు వినాలి కదా. నువ్వు చెప్పాలి ఇప్పుడు దేవుడు నీ దృష్టిలో ఎవరు. నాకు తెలీదయ్యా, నేను జీరో, నేను నర్సరీ, నాకు తెలీదు. నీ దగ్గరకు వస్తున్నా. నేను అదే చెప్తున్నా, ధర్మాన్ని పాటించేవాడు దేవుడు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు తన ధర్మాన్ని ఆశీస్సును వదులుతుంది. తులసి చెట్టు. ఇన్నయ్యా నీకు ధర్మం అంటే నీ మొహాన్ని తెలిస్తా వదిలే. నేను ఫస్ట్ నేను చెప్పని ధర్మం అంటే ఏది చెప్పని తర్వాత ఏది నీ కోసం గుద్ద మీద దండించుకున్నాడు, మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడా? కాదు మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, గుద్ద మీద దండించుకున్నాడు. నీ దృష్టిలో దేవుడు అంతేగా? అదేనా నీ దృష్టిలో? మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడు, అదేనా నీ దృష్టిలో? ఆ త్యాగం నీకు తెలీదు. త్యాగమా? ఇప్పుడు నువ్వు కూడా రెండు దండించుకున్నా, నువ్వు కూడా త్యాగం అయిపోద్దా? అవును. అరే త్యాగం అంటే అది కాదురా సన్నాసి. సన్నాసి త్యాగం అంటే అది కాదురా. భారతదేశం కోసం అల్లూరు సీతారామ తన రక్తాన్ని కాచాడు, అదిరా త్యాగం అంటే. అదిరా త్యాగం అంటే. అరే నువ్వు ఇవన్నీ కాదురా. భారత్ మాతాకి జయన్ రా. ఇప్పుడు నువ్వు భారత్ మాతాకి జయను కాదు నీ ఉద్దేశం. ఇవన్నీ కాదురా, నువ్వు పక్కన పెట్టి ఇవన్నీ భారత మాతకి దేవుడి సంగతి తర్వాత మాట్లాడతా. భారతదేశం మీద గౌరవం ఉందా నీకు? ఇదే నన్ను నేర్చుకునింది. అవును, ఇదే నేను నేర్చుకున్నా. నా భారతదేశం గొప్పది, అన్ని దేశాలకు నా భారతదేశం గొప్పది. ఇది వేద భూమి, ఇక్కడ ఉన్న భారతీయులందరూ కూడా గొప్పోళ్ళు అంటున్నా. భారత మాతకి జయ. నువ్వు మా యేసు ప్రభు మాకు మర్యాద నేర్పించిండు. అరే ఎన్ని కాదు, భారత మాతకి జయన్ రా బాబు. ఏమొద్దు. మా యేసు ప్రభు మీ యేసు అన్ని నేర్పించాడు. నేర్పించాడులే గానీ కాదు అన్నం వండుకోవటం ఇవి నేర్పించాడులే కానీ మీ యేసు నేను చెప్పిందని చెప్పు. భారత మాతాకి జయ్యను. ఆయన శక్తి ఇవన్నీ కాదయ్యా. భారత మాతాకి ఒక మాట నువ్వు భారత మాతాకి జయ్యను. లోకాన్ని రక్షించిన రక్షకుడు. వాళ్ళు 12 మంది శిష్యులు రక్షించుకున్నాడా? అరే ఇంద్రా 12 మంది శిష్యులు కుక్క సాగు తెచ్చారు. 12 మంది శిష్యులు కూడా ఎవరైనా రక్షించాడా? ఎట్లా సాగుని 12 మంది శిష్యులు కుక్క సాగు తెచ్చారు. పౌలుకి చర్మం ఒలిచి కొట్టారు. పేతురు గడి తల కిందగా సెలవు వేసి చర్మం ఒలిచారు. అర్థమైందా? యూదాగాడికి చెప్పేసాను. యూదాన్ని తీసుకెళ్లి వట్టలు కోసి అరే బాబు ఎన్రా నువ్వు వినో. పేతురు గారిని తల కిందగా ఎవరిని రక్షించాడు? ఏసు చెప్పుకొని నువ్వు ఏసు రక్షకుడు అన్నావు. కాదురా నువ్వు. అరే బాబు ఎన్రా, ఏసు ఎవరిని రక్షించాడు? 12 మంది శిష్యులు కుక్క తాగు వస్తుంటే ఏం పీకాడు? ఇది నా ప్రశ్న. శారీరకంగా అంటే తెలుసు నీకు. ఏం శారీరకంగా? ఇప్పుడు సరేనా నేను ఇగో మొత్తం 12 మంది శిష్యుల్లో పేతురు, అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్సు, బర్తలోమె, తోమా, మత్తయి, యాకోబు, యూదా, సీమోను, వీళ్ళలో ఎవరు యేసు చేత రక్షించబడ్డారు? కుక్క తాగు వస్తుంది కొడుతుంటే. అరే ఇను చర్మ ఫిలిప్స్ అనేవాడికి చచ్చిపోయిన బర్రెకి చర్మం ఒలిచినట్టు ఒలిచారు వీడికి. మత్తయ్య అనేవాడికి వట్టలు కోశారు. యాకోబు అనేవాడికి వెనక గుద్దలో రాడ్లు దించారు. ఈ రకంగా చిత్రహింసలు పట్టి చనిపోయిన 12 మంది శిష్యులు కూడా యేసు ఏం పీకాడు? ఎవరిని రక్షించాడు? అది నీకు తెలీదు. నువ్వు చెప్పు. నాకు తెలియదు, నువ్వు చెప్పు. ఎవరిని రక్షించాడు ఈ 12 మంది శిష్యులు? 11 మంది శిష్యుల్లో ఈ లోకంలో నేను ఒక్కటే అడుగుతున్నాను రా. యోహాను ఒక్కడే నేచురల్ గా చనిపోయాడు. 100 సంవత్సరాలు బతికి నేచురల్ యోహాను ఒక్కడే చనిపోయాడు. ప్రతిమా వాళ్ళందరూ కూడా పౌలతో సహా 12 మంది కూడా కుక్క చావు తెచ్చారు. కుక్క గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపారు. మరి యేసు ఏం పీకారు? ఇలా 12 మంది శిష్యులు రక్షించుకోకుండా ఏమి రక్షించారా? ఎవరిని రక్షించారా యేసు? వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళని యూదులే రక్షించుకోలేకపోయాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం. అరే బాబు ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుందిరా. ఇజ్రాయెల్ ని గుద్దవాళ్ళు కొట్టి బాంబులు పెట్టి లేపేశారు. వాళ్ళు మరి ఎవరిని ఏమో రక్షించారా యేసు? ఇప్పుడు లారీ ఉందిరా. లారీ మీద యెహోవా కాపురం రాసుకుని 3 యాక్సిడెంట్లు చనిపోయాడు. నేను చూసా, నా కళ్ళెదురు లారీ చెట్టు గుద్దుకొని చచ్చిపోయాడు డ్రైవర్. యెహోవా కాపురం రాసుకుంటేవారు. మరి ఆయన ఎందుకు రక్షించలేదురా?
ఎట్లన్నా సావుని. అది క్రైస్తవుల్లో చాలా మంది క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి వీళ్ళు ఎందుకు రక్షించలేదురా? ఎవరు మరి ఇంకెందుకు రారే? మొన్న కరోనా వచ్చినప్పుడు 1500 మంది పాస్టర్లు చనిపోయారా? మరి యేసుగాడు ఏం దిగుతున్నాడు రా? 2000 మంది సావుని. అది కాదు, మరి యేసుగాడు ఏం దిగుతున్నాడు? ఎవడు ఎట్లయితాడు లోకరక్షకుడు? ఏ విషయంలో లోకరక్షకుడు? ఆయన రక్షకుడు అనేది దేంట్లో రక్షకుడు? దేంట్లో? ఇప్పుడు కన్నం ఉందిరా, నువ్వు వాడితే ఎయిడ్స్ రాకుండా ఉంటుంది. కన్నం తెలుసా నీకు? మరి అది రక్షణ రా నాకు. ఇప్పుడు కన్నం నేను వేసుకున్నాను, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే నాకు ఎయిడ్స్ రాదు. రక్షణ అది రక్షణ అంటే నాకేంది, నన్ను కాపాడింది అది. మరి ఏసుగాడు ఏం కాపాడతాడు? కన్నం వేసుకోకుండా అమ్మాయిని వేసుకుంటే ఏసుగాడు కాపాడతారా నాకు ఎయిడ్స్ రాకుండా? నీకు ఏమీ తెలియదు, నీకు తెలియదు వాడికి. అరే నేను అడిగిందని చెప్పరా? నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వేసుకుంటాను ఎయిడ్స్ ఉన్న అమ్మాయిని, నాకు రక్షణ కల్పిస్తాడు ఎయిడ్స్ రాకుండా. ఏసయ్యా రక్షణ. మరి ఏ విషయంలో రక్షణ? శిష్యులు రక్షించుకోలేదు. వాడిని తలుచుకొని మనం ఏ పని చేసినా వాడు చచ్చిపోతున్నాడు. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, అన్ని రోగాలు వస్తున్నాయి. 1500 మంది పాస్టర్లు మనం చచ్చిపోయారు 2020లో కరోనా వచ్చి. మరి ఏ రక్షణ రా? ఏ రక్షణ? ఆత్మీయ రక్షణ. అది ఏం రక్షణ? ఏం ఆత్మీయ రక్షణ? ఏంటది? ఏంటి ఆత్మీయ రక్షణ అంటే ఏంటి? మొదలైన తర్వాత అరే బాబా, ఈ లోకంలో నువ్వు సుఖంగా బతికింది చాలరా, పరలోకం తర్వాత సంగతిరా. ఇప్పుడు నువ్వు కాదురా, నువ్వు ఉన్నవరా, యేసుని నమ్ముకున్నావు, మంచాన పడ్డావు, కుష్టి బొల్లి వచ్చి మంచాన పడతావు నువ్వు. నానా రకాల నీ ముడ్డి కూడా నువ్వు కడుక్కోలేని మంచాలను పడి నువ్వు చస్తావురా యేసుని నమ్ముకొని. నువ్వు అంత నరకయాతను కూడా అనుభవించి వచ్చిన తర్వాత నీకు యేసుగాడు పీకేదేందిరా మనల్ని? నేను అడుగుతావు చెప్పు. నువ్వు మంచాన పడి రేపు పొద్దున నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో పక్షవాతం మంచాన పడతావు. పడినప్పుడు 2-3 సంవత్సరాలు పీక్కొని చేస్తావు, మంచంలోని ముడ్డి దొడ్డి కూర్చుంటే మంచంలోని పెంట ఎరుగుతావు, మంచంలో వచ్చబోస్తావు. అట్లా 2-3 సంవత్సరాలు చచ్చిన తర్వాత నువ్వు తర్వాత చేస్తావు. నీకు శారీరక రక్షణ ఏమన్నాడు, మళ్ళీ పరలోకం పోయి రక్షిస్తాను. ఇదెక్క న్యాయం రా? నీ ముడ్డి నువ్వు దొడ్డి కూర్చొని నీ వాసన నువ్వే చూసుకుంటావు, వేరే వాడిచ్చి ముడ్డి కడగాల? బేసిక్ కాదు. మరి ఇంత హీనమైన బతికి నువ్వు చస్తే ఆడెక్కడరా పరలోకం ఇచ్చేదేంద్రా? ఏం మాట? ఎన్ని పిచ్చి మాట అసలు. పరలోకం ఎవడు వెళ్ళాడు? వాడి పేర్లు చెప్పరా నాకు. ఇవన్నీ కాదు, పరలోకం ఎవడు వెళ్ళాడు? వాడి పేరు చెప్పు. ఎవడు వెళ్ళాడు రా పరలోకం? అసలు యేసు తల్లి పరలోకం వెళ్ళిందంటారా? యేసు తండ్రి పరలోకం వెళ్ళారా? ఏరా అసలు వాళ్ళ తల్లిదండ్రులు పరలోకం వెళ్ళారంట. వేరే వాళ్ళ సంగతి తీసి పక్కన దిగు. వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళ శిష్యులు వెళ్ళారా? ఎవడేళ్ళరా పరలోకం? పిచ్చినా కూడా తాగి మాట్లాడతాం కాదురా, నువ్వు రుజువులతో మాట్లాడు. 12 మంది శిష్యులు కూడా ఒక్క తావు చేస్తే వాళ్ళలో ఒక్కని కూడా యేసు రక్షించలేకపోయాడు. ఆంధ్ర లోకరక్షకుడు ఏంద్రా? లోకరక్షకుడు అంటే ఏంది? రక్షకుడు అంటే ఏంటి అసలు? నీకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే రక్షకుడు. నువ్వు కండం వాడతావు, హెల్మెట్ పెట్టుకుంటావు బండి మీద పోయేటప్పుడు, నీకు అది రక్షణ. అరే ఎన్రా, అరే ఇనో, హెల్మెట్ పోయేటప్పుడు మనం బండి మీద పెట్టి రక్షణ పెట్టుకుంటాం, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ రక్షణ అంటే ఈ మనిషికి దెబ్బ తగలదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న వరకు తుపాకీతో కాలిస్తే ఆ బుల్లెట్ దిగదు. ఈరా రక్షణ అంటే. మరి యేసుగాడిని నమ్ముకుంటే ఇంకేం రక్షణ రా? నేను చెప్పేది కొద్దిగా. ఏం నిన్ను చెప్పు, సోది చెప్తావు నువ్వు, సోది చెప్పు ఇంకెంత. ఇప్పుడు యేసుగాడి వల్ల ఎవడు రక్షణ పొందాడో చెప్పు నాకు. ఇవన్నీ కాదులే కానీ మరి చెప్పేది చెప్పేదంతా నేను విన్నాం కదా. చెప్పు. రక్షణ అంటే ప్రతి ఒక్క మానవుడు ఈ లోకంలో చనిపోయేట కద్దు. అందరూ చనిపోతారు, నేను చనిపోతాను, నువ్వు అవన్నీ కదా. నాకు ఏంటి రక్షణ అంటే ఏంటి చెప్పు. అది చెప్పేది నిన్ను పూర్తిగా నీకు అర్థమవుద్ది. నీకు ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకం, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతుందే. మరి యేసు కూడా వెళ్ళాడు కదా, యేసు కూడా వెళ్ళాడు కదా. పూర్తిగా బాబు. ఎందుకురా బాబు నీ అమ్మ సోది నీ చర్చిలో చెప్పుకోరా బాబు, నాకెందుకురా సోది? సోది. అరే మీ బతుకు మార్చుకోండిరా. ఆడు కష్టపడి పని చేసుకోండి. ఆడిని నమ్ముకుంటే మంచి జరగదురా. నువ్వు కష్టపడి బతికితే కష్టపడి పని చేసుకో, నీకు ప్రతిఫలం వస్తుంది. అంతేగాని యేసుగాడిని నమ్ముకుంటే రక్షిస్తాడు, బలానా గొట్టంగాడిని నమ్ముకుంటే రక్షిస్తాడు, అది కాదురా. నీ కొడుకులు నీ కూతురు 10th క్లాస్ 8th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే పాస్ అవుతా ఉంటారా సన్నాసి? ప్రార్థన చేసుకుంటే పాస్ అవుతారా? చదవకుండా ప్రార్థన చేసి పాస్ అవ్వండి, మీరు ఒప్పుకుంటాను. అమ్మ పిచ్చి నా కొడగా, మీ విషయం మీకు ఎక్కిందాక మాకు కూడా విషయం ఎక్కిస్తారేంద్రా? అరే మీరు ఎక్కించే విషయం అదేరా మాకు విషయం. అరే నువ్వు పాస్టర్వా అరే నేను ఒక్కటే క్వశ్చన్, నువ్వు పాస్టర్వా విశ్వాసిరా? నువ్వు పాస్టర్వా విశ్వాసివా? నువ్వు చెప్పరా, నువ్వు పాస్టర్వా విశ్వాసి? నిజం చెప్పరా, ఇవన్నీ కాదు. స్వామి నువ్వు హిందువా? అవును. జై శ్రీరామ్, భారత్ మాతాకి జయను. ఎందుకు అనల్లా? ఎందుకు అనల్లా? ఎందుకు అనకూడదో చెప్పు. ఎందుకు అనల్లా చెప్పు. ఎందుకు అనకూడదో చెప్పు.
నాకు చెప్పు, నువ్వు హిందూ అన్నావు, మరి జై శ్రీరామ్ మన దేవుడిని తలుచుకో, మంచిదే కదా దేవుడిని తలుచుకోమని చెబితే. హిందూ అంటే హిందూ అంటే ఎక్కడైతే చెప్తా నేను, నువ్వు అడిగావు ఎక్కడ చెప్తున్నా, ఎక్కడైనా నీకు ఏ భాష. ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చి ఒక అర్థం పెట్టారు, క్రిస్టియన్స్ వచ్చి ఒక అర్థం పెట్టారు, మా హిందువులు ఒక అర్థం పెట్టుకున్నారు. దీంట్లో ఏ అర్థం కావాలి నీకు? మా హిందువులు అందువే కాదురా, ముగ్గురు 3 రకాల పేర్లు పెట్టారు. హిందువులకు ముస్లిం ఒక అర్థం పెట్టాడు, క్రిస్టియన్ కూడా ఒక అర్థం పెట్టాడు, హిందూ ఒక అర్థం పెట్టుకున్నాడు. ఎవరి ప్రకారం చెప్పాలి? హిందూ అంటే అర్థం ఎవరి ప్రకారం చెప్పాలి? 3 రకాలుగా అర్థాలు రాశాడు. ముస్లిం రాసుకున్నాడు, క్రిస్టియన్ రాసుకున్నాడు, హిందూ కూడా రాసుకున్నాడు. ముగ్గురు 3 రకాలు. నీకు ఎవడి భాషలో చెప్పాలి? నీకు నీకేమొచ్చు అది చెప్పు. అరే ముగ్గురు 3 రకాలుగా చెప్పారా? నీకు ఎవడు కావాలి? నువ్వు అది చెప్పు ముందర. నీకు ఎవడు రాసింది కావాలి? నువ్వు హిందూ రాసింది నమ్ముతావా, ముస్లిం రాసింది నమ్ముతావా, క్రిస్టియన్ రాసింది నమ్ముతావా? నువ్వు ఎవడు రాసింది నువ్వు నమ్ముతావు చెప్తే నేను చెప్తాను ఎవడెవడేమన్నాడు అనేది. నువ్వేం నమ్ముతావు? నేను హిందూ రాసిందే నమ్ముతాను. అదే చెప్పు. హింసని ఖండించేవాడు హిందువు, హింసని ఖండించేవాడు, హింసకు దూరంగా ఉండేవాడు హిందువు. ఎవరు రాసినట్లా? హిందువులు రాశారు. ఏ పుస్తకంలో ఉందా? ఏ పుస్తకంలో? నా గ్రంథంలోనే ఉంది. నా గ్రంథంలో ఉందిరా. నేను నీకెందుకు? నా గ్రంథంలోనే ఉంది అది. ఎందుకు నవ్వుతావు? నువ్వు హిందూ అన్నావు కదరా, మళ్ళీ నవ్వుతావు ఎందుకు? నువ్వు కాదా హిందువు కాదా నువ్వు? అరే నేను ఇవన్నీ కాదులేరా. సరే ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రా. నువ్వు మేరీ పతివ్రత కాదా చెప్పరా? ఇవన్నీ కాదు. మేరీ పతివ్రతేనా? కాదు. హిందూ పేరు ఎట్లా వచ్చింది తెలుసా నీకు? ఎందుకు వచ్చి ఎట్లా వచ్చింది? నీకు బేసిక్ తెలియదు. నీకు ఏం చేస్తారు అవేర్నెస్ మా అమ్మాయికి? అదే నువ్వు చెప్పరా హిందూ అనే పేరు ఎలా వచ్చి? నువ్వు చెప్పు. నాకు తెలియదు అన్నప్పుడు చెప్పు నువ్వు. నాకు కావాల్సింది ఒకటి, మీరు చూపిస్తావా? నాకు కావాల్సింది ఒకటి, నువ్వు చెప్పగలవా? నేనైతే నాకు తెలిసింది ఒకటి చెబుతా నేను. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అనేది నా స్టేట్మెంట్. ఎందుకంటే మేరీ అనేది మొగుడితో కడుపు చేయించుకోకుండా పరిశుద్ధాత్మని ఎవరితో కడుపు చేయించుకొని 9 మాసాలు మోసి యేసును కన్నది. అందుకే యేసుకు కోపం వచ్చి తీసుకెళ్లి పశువుల పాకలో డెలివరీ చేశాడు. మరి మొగుడితో కడుపు చేయించుకోకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది. ఆమె పతివ్రత ఎట్లా అయింది? ఫస్ట్ పాయింట్. రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళు 4 కూడా లంజలే. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది 4 లంజలు వ్యభిచారులు అని చెప్పి. మరి అదే వంశంలో, ఆ లంజన వంశంలో యేసు పుట్టాడు. మరి యేసు దేవుడు ఎట్లా అవుతాడు? ఇది నా ప్రశ్న. ఓకే కదా. ఇప్పుడు బైబిల్లో అబద్ధం అన్నావు కదా నువ్వు. ఒరే బాబు, నేను అడిగింది లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు? ఇది నా ప్రశ్న. అది కరెక్టే, నువ్వు అడిగిన దానికి కరెక్టే సమాధానం చెప్తాను. బైబిల్ అబద్ధం అన్నావు కదా. బైబిల్ అబద్ధం. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు అంటున్నాను నేను. నా ప్రశ్న విను. రాహాబు, మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 17 వచనాల దాకా యేసు వంశావళి ఉంటది. అబ్రహం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి అని ఉంటది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నప్పుడు యేసు వంశావళి మొత్తం వస్తుంది. దాంట్లో రాహాబు, బెస్తిబా, తామర, రూతు 4 ఉన్నారు. వీళ్ళు 4 లంజలే అని చెప్పి బైబిలే చెప్పింది, నేను చెప్పలా. మరి ఇలాంటి లంజల వంశంలో పుట్టినోడు లంజ కొడుకు అవుతాడు కానీ దేవుడు ఎట్లా అవుతాడు? ఇది నా ప్రశ్న. అవును కదా, దేవుడు అయ్యాడు కదా. నేను అడిగిద్దామంటే అడిగా కదా, దీనికి సమాధానం చెప్పయ్యా. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పయ్యా. లుక్ అరౌండ్ ద వరల్డ్ అని ఏంటంటే నేను అది కాదురా. అరే బాబు, నేను అది కాదు అడుగుతుంది. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు? నీకు బేసిక్ తెలియదు. ఎట్లా నీతో మాట్లాడేది నాకు అర్థం. ఏం బేసిక్? లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు? బేసిక్ అంటే ఏంటి? మా దేవుడు లంజల వంశంలో పుడతాడు, నువ్వు ఒప్పుకు అయిపోద్ది. ఇంకెందుకు? నేను చెప్పేది ఒక మాట ఒక్క నిమిషం అమ్మా. నేను అడిగింది ఒకటే క్వశ్చన్ అమ్మా. నిన్ను లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడని అడిగా. నేను చెప్పలేదు. దానికి సమాధానం చెప్పమ్మా. దానికి కాదమ్మా, నీకు బేసిక్ నేను చెప్తాను. నిన్ను అంటే లంజల వంశం బేసిక్ అదేమన్నా? అంటే అందరూ అలా పుట్టాలని రూల్ ఏమన్నా ఉందా ఏంటి బైబిల్లో? కాదు పాపమా. నీకు ఎవరు? యేసుకు పాపమా నాకు పాపం? కాదు, యేసుకు పాపమా నాకు పాపమా? నీకు అయ్యో అనిపిస్తుంది. అహో, లంజల వంశంలో పుట్టాడు అడిగినందుకు అయ్యో పాపం అనిపించిందా? అట్లా కాదు పాపం. సరే, లంజలు అంటే ఫీల్ అవుతున్నావులే, వ్యభిచారులు అందాంలే. సరే, వ్యభిచార వంశంలో పుట్టినోడు అని అడుగుదాం. నీకు ఆశ నేర్చుకోవాలండి. ఏంటది? ఆశ ఉంది, నీకు ఆశ ఉంది నేర్చుకోవాలని. ఇంకా నాకు అమ్మాయిల మీద ఆశ లేదయ్యా. నేను అమ్మాయిల మీద నాకేం ఆశ లేదయ్యా. అర్థమైందా? మరి ఆశ అంటే అమ్మాయిల మీద నాకేం ఆశ లేదు.
నువ్వు అదే ఆశ అంటున్నావు. నాకు అమ్మాయిల మీద ఆశ లేదు, నేను ఎవరు అమ్మాయి నాకు ఇంకా పెళ్లి కాలేదు, అయినా సరే ఏ అమ్మాయి మీద కన్నేయను, నేను ఏ అమ్మాయి జోలి పోను, ఆశ నాకు ఏ ఆశ లేదు. జ్ఞానం సంపాదించుకోవాలని ఆశ ఉంది. జ్ఞానం నేను సంపాదించుకుంటాలే. నువ్వు చెప్తే ఆ జ్ఞానం ఏదో చెప్తే లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడో చెప్తే నేను జ్ఞానాన్ని సంపాదిస్తా. జ్ఞానం అదే జ్ఞానమే. ఆ జ్ఞానం ఏంటో చెప్పు. లంజల వంశంలో పుట్టినోడు ఎలా దేవుడు అవుతాడు ఆ జ్ఞానం నాకు నేర్పిస్తే నేర్చుకుంటా. చెప్పేది చెప్పు. నువ్వు యాడ్ చెప్పేది చెప్పని చూడు. నువ్వు లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడంటే నాకు చెప్తాను చెప్పటం లేదు. అయితే నువ్వు చెప్పేది లోకానుసారంగా జ్ఞానం సంపాదించుకోవాలంటే జ్ఞానము కాదురా, జ్ఞానము. చదువు మళ్ళీ చెప్పాలి, స్పష్టంగా పలుకు ఒకసారి. జ్ఞానము. మేమంత పరిస్థితులు కాదులే బాబు. మరి కానప్పుడు నన్ను ఎందుకు ఎక్కిరిస్తావురా నువ్వు? లంజల వంశంలో పుట్టిన దేవుడు ఎట్లా అయితే మరి దానికి సమాధానం లేదు నీ దగ్గర? అయ్యో అది కాదు నేను చెప్పేది. కాదబ్బా, ఇప్పుడు అసలు నేను అడిగిన ప్రశ్న రైటా తప్ప? ఇవన్నీ కాదు, నేను అడిగిన ప్రశ్న రైటా తప్ప? అది నీకు తెలియదులే, నీకు తెలీదు. కాదబ్బా, రాహాబు వేశ్య నేను అనలేదు, బైబులే అన్నది. నీకు ఆ కెపాసిటీ లేదు. వేశ్య నేను అనలేదు, బైబులే అన్నది. తామర వేశ్య, ఎందుకంటే యూదాతో వ్యభిచారం చేసింది ఆమె వేశ్య తామర. రూతు ఇంకా సొంత లోతు కూతుళ్ళు వాళ్ళు పడుకుంటే పుట్టింది రూతు, అదే వంశంలో పుట్టింది, ఆమె వేశ్య. మరి ఇంత నలుగురు వేశ్యల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడని నా బాధ నాకు అసలు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు అలాంటి వంశంలో పుట్టినోడు నీ కూతురుకో కొడుకో పెళ్లి చేసుకుంటావా? నేను అడుగుతున్న ప్రశ్న అదే. ఇలాంటి లంజల వంశంలో పుట్టినోడు తీసుకొచ్చి నీ ఇంట్లో కొడుకో కూతురుకో పెళ్లి చేసుకుంటావా? వేరే అమ్మాయి ఉంటదిరా, ఆ అమ్మాయి మామ కోడలతో సెక్స్ చేసుకుని ఆ మామ కోడలకు పుట్టిన కూతురు నీ ఇంటి కోడలు చేసుకుంటావా? నేను అడిగిందని చెప్పు. నేను అడుగుతుంది ఒకటే, మీ ఇంటి పక్కోడు ఎవడో మా సొంత కోడలతో సెక్స్ చేసి ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి నీ ఇంటి కోడలు చేసుకుంటావా? ఆయన దేవుడు కాదు. ఓకే, ఆయన లంజల వంశంలో పుట్టినోడు కాబట్టి లంజ కొడుకు అవుతాడు, దేవుడు ఎట్లా అవుతాడు నా ప్రశ్న అదే. మరి నువ్వు దేవుడు ఇంకా అన్నావు, లోక రక్షకుడు అన్నావు, ఎవరిని రక్షించలేదా అని చెప్పా. తెలుసు నీకు, మాత్రమే తెలుసు నీకు. అడిగి ఇప్పుడు నేను అడిగి అయిపోయింది, సమాధానం ఏముంది నీ దగ్గర? ఏం లేదుగా. నేను చెప్పలేదు ఇప్పుడు. కాదబ్బా, ఇప్పుడు వాళ్ళు లంచ్ కొడుకని ఒప్పుకున్నావు, ఇంకేముంది నీ దగ్గర సమాధానం? నేను చెప్పని. మరి ఏం చెబుతావు ఇంకా? నేను చెప్పని బాబు, కొద్దిగా ఒక్క నిమిషం టైం చెప్తాను నేను. చెప్పు. ఇంటూ కదా ఇప్పుడు యేసు ప్రభు గురించి పక్కన పెట్టు, ఇతరుల గురించి పక్కన పెట్టు. నాకు అవసరమైన ఒకటి చెప్పు. నాకేమంటే నంబర్ 1 క్రియేటర్. హూ ఈజ్ క్రియేటర్? హౌ క్రియేషన్ వాజ్ డన్? ఓకే, క్రియేటర్ అంటే సృష్టికర్త ఎవరు? విమోచకుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? పూర్తిగా విను, నా పాయింట్స్ విను, ఆ తర్వాత నువ్వు చెప్పు. నాకు అది కాదు. ఇప్పుడు లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడని అడిగా. అది ఇచ్చే నా పక్కన పెట్టు. ఎందుకు పెడతాము? అసలు పాయింట్ ఎక్కడుంది? పాయింట్ అనే నీకు ఇటో తెలియదు, అటో తెలియదు, నీకు తెలియదు, వాడికి తెలియదు. ఏమో అవేర్నెస్ అంట, అదంతా ఇదంతా ఏమో చేస్తుంటారు. నీ తలంపు, నీ ఆలోచన ఉందే, దాన్ని లోతుగా ఆలోచించి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాదప్పా, నేను అడుగుతుంది ఒకటే క్వశ్చన్. లంజల వంశంలో పుట్టినోడు మనం దేవుడికి ఎలా అంగీకరిస్తాం? మన ఇంటి కూతురికే కొడుకే చేసుకోమే. అలాంటిది మనం దేవుడికి ఎలా అంగీకరించాలి? ఆయన లోకరక్షకుడుగా మనం ఎలా తీసుకోవాలి? నేను చెప్పే ఆన్సర్ నువ్వు క్యాచ్ చేసుకున్నా. చెప్పండి. నేను బాగా క్యాచ్ చేస్తాను సార్. చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని, క్యాచ్లు బాగా పట్టేవాడిని. నేను క్యాచ్ చేస్తాను, మీరు చెప్పండి. నీ అమ్మారే తాడి చెట్టుకు కూడా 100 సంవత్సరాలు ఉంటారా? దాన్ని గౌరవిస్తావా మనం? అజ్ఞానుల్ని నేను గౌరవించను రా బాబు. అజ్ఞానులు నేను ఎప్పుడు గౌరవించాను. అజ్ఞానులు అనేవాడు అజ్ఞానులే. నువ్వు పెద్ద అజ్ఞాని కాబట్టి నేను గౌరవించాల్సిన అవసరం. తాడి చెట్టు ఉండేది బర్రెకు పెరుగుద్ది, దున్నపోతు పెరుగుద్ది, వాటిని గౌరవిస్తావా మనం? కాదు, దున్నపోతుని తాబేలు కూడా 1000 సంవత్సరాలు బతుకుద్దంట. అర్థమైందా? దాన్ని గౌరవిస్తాం మనం. 1000 సంవత్సరాలు బతికిందని చెప్పి. దున్నకి వస్తుంది, బర్రెకి వస్తుంది వయసు, వాటిని గౌరవించాల్సిన పని లేదు. అర్థమైందా? నేను కాదు నేను ఒక్కటే చెప్తున్నా, వ్యభిచార వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు? నీ ఇంటి కోడలకు చేసుకుంటావా? వ్యభిచార వంశంలో పుట్టినోడిని
ఒక మాట చెప్పిన కాదు కాదు, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, చిన్న క్వశ్చన్. నీ వయసు గల్లోడు 50 ఏళ్ళోడు వాళ్ళ కోడలతో పండుకొని సెక్స్ చేస్తే ఒక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయిని నీ ఇంటి కోడలుగా నువ్వు చేసుకుంటావా? ఇది నా ప్రశ్న. చేసుకునేది లేదా? 100% నీ మాట నేను నిలబడతాను, కరెక్ట్ గా చెప్తున్నావు. నువ్వు చేసుకుంటావా చేసుకోవా? నీ ఇంటి కోడలుగా చేసుకోవా? 100% చేసుకోను. మరి యేసు నువ్వు దేవుడిగా ఎలా అంగీకరించావు? నేను అంగీకరించలేదు, నన్ను చెప్పలేదా నువ్వు నన్ను? ఆహా, అయితే యేసును అంగీకరించలేదన్నమాట. యేసును లంజా కొడుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. కాదమ్మా, నన్ను మాట్లాడి నువ్వు పూర్తిగా ఇప్పుడు కాదు, నువ్వు అసలు నువ్వేమన్నా ఇంతకుముందు యేసు లోక రక్షకుడు అన్నావా లేదా? నువ్వేను, నేను అల్లా. నువ్వు రక్షకుడు, ఆయన రక్షకుడు, రక్షించేవాడు అన్నావు. నేనేం చెప్పాను? ఎవరిని రక్షించాడు? 12 మంది శిష్యులు కూడా కుక్క సాగు చచ్చారు, ఎవరిని రక్షించలేదని అడిగా. నన్ను మాట్లాడి చెప్పు ఇంట్లో కూడా నాకు యేసు ప్రభు గురించి చెప్పొద్దు, ఇంకొక గురించి చెప్పొద్దు, నేను అడిగిందని చెప్పు నాకు. సృష్టికర్త ఎవరు? మానవునికి మళ్ళా నువ్వు ఏమమ్మా కల్పితం చేసుకోవద్దు. కల్పితమేం కాదు, నువ్వు అడిగిందని సూటిగా సమాధానం చెబుతా. సూటిగా సమాధానం అంటే కొన్ని 100% చెప్తా, 100% చెప్తాను. అడుగు, నువ్వు ప్రశ్న అడుగు. చెప్పు. ఓకే, సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్త మానవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఆ గొప్ప కార్యం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి? ఆ సమాజంలో ఇతరులకి అవసరమైన అవేర్నెస్ ఏంటి? అదే వ్యక్తి ద్వారా మరి ఆఖరి వరకు ఏ రీతిగా మరి జీవించాల మార్గం ఏది? ఈ లోకం వదిలిన తర్వాత ఎక్కడైతే చేరి నిత్య ఒక సమాధానం అనేది కాదు. నువ్వు ఒక్కొక్క ప్రశ్న ఫస్ట్ అన్ని కాదు, ఒక్కొక్కటి అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నీది? అదే నీ నాలెడ్జ్కి నేను చెప్తా. సృష్టికర్త ఎవరు అని అడిగావు కదా? సృష్టికర్త నేను చెప్తున్నా, నేను మా హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త. మా హిందూ గ్రంథాల ప్రకారం మా బ్రహ్మ సృష్టికర్త. నేను అరే ఇన్ను బాబు, నేను హిందూ గ్రంథాల ప్రకారం చెప్తున్నా, మా హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త. ఓకే, నాకు తెలియకనే అడుగుతున్నా. నీ గ్రంథం నువ్వు నమ్మిన ప్రకారం సృష్టికర్త ఎవరు? వాడి పేరు చెప్పు, నువ్వు నమ్మిన గ్రంథం ప్రకారం. కాదు, నువ్వు నమ్మిన గ్రంథం ప్రకారం సృష్టికర్త ఎవరు? నాకు తెలియక అడుగుతున్నాలే. ఇప్పుడు నువ్వు అన్నవు బ్రహ్మ చెప్తే నవ్వావు, రాముడు చెప్తే నవ్వావు. నీ గ్రంథం ప్రకారం, నువ్వు నమ్మే పుస్తకం ప్రకారం నీ సృష్టికర్త ఎవరు? నేను నా గర్వంగా చెప్పుకున్నా హిందువుని కాబట్టి. నా గ్రంథంలో ఉన్నది బ్రహ్మ రాముడు అని చెప్పుకున్నా. మరి నీ గ్రంథం ప్రకారం ఎవరు చెప్పు? మీ ప్రకారం బ్రహ్మ. ఓకే, ఆయన బ్రహ్మ మానవునికి చేసిన త్యాగమా? మానవునికి చేసిన త్యాగం ఏంటి? దేవుడు త్యాగం చేయడరా సన్నాసి. అరే, దేవుడు సృష్టికర్త అన్నాడు, ఆయన దగ్గర అనేక మహిమలు ఉంటాయి. ఆ మహిమల ద్వారా మనకి మంచి చేస్తాడు తప్ప త్యాగం చేయటం ఏందిరా? మానవుడు అయితే త్యాగం చేస్తాడరా, దేవుడు త్యాగం చేయటం ఇదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. త్యాగం చేయటం ఏందిరా? అరే, ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నా ద్రాక్ష రసం తాగావేందిరా? త్యాగం చేయటం ఏందిరా? పిచ్చి నా కొడక, ఏం మాట్లాడుతున్నారా? ఎర్రిపూకానే. త్యాగం చేయటం దేవుడు అనేవాడు అనేక సృష్టికర్త అనేవాడు. అరే బాబు ఇనో, సృష్టికర్త అనేవాడు చాలా పవర్ఫుల్. సృష్టిని చేసినోడు త్యాగం చేయటం ఏంది? అరే ఎర్రిపూక, గుద్ద మీద అంతా లంజా కొడుకు ఎక్కువ మాట్లాడేవంటే. సృష్టికర్త త్యాగం చేయటం ఏందిరా? ఎర్రిపూక, ఏం మాట్లాడుతున్నావురా? సృష్టికర్త అంటే ఎవరు? ఎంతో పవర్ఫుల్ దేవుడు ఆయన. అలాంటి త్యాగం చేయటం ఏంది? ఏం త్యాగం రా? ఏమన్నా కాదురా, త్యాగం కాదురా. నీ అమ్మ లంజా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? అందుకేనా బూతులు లెంగేది నా కొడక, నిన్ను లంజా కొడక. దేవుడు త్యాగం చేయటం ఏందిరా? దేవుడు అన్నాడు పిల్లల్ని తీసుకొచ్చి నీ దగ్గర పండుకోబెట్టాడా? ఎర్రిపోకు నా కొడక అని. దేవుడు త్యాగం చేయటం ఏందిరా? నీ అమ్మ బేవర్స్ నా కొడక. ఎదురుకుంటే నా కొడక చెప్పు తీసుకొని కొట్టేవాడు లంజా కొడక నిన్ను. దేవుడు త్యాగం చేయటం ఏందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నీ అమ్మ బేవర్స్ నా కొడక అని. అలాంటి వాడు మనకు త్యాగం చేయటం ఎందుకు? ఎర్రిపుగు నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? ఏం త్యాగం చేసాడు? మడ్డ కోసి నీకు ఏమైనా మడ్డ పెట్టాడా లంజా కొడక? ఏంట్రా నీ అమ్మని తెంగ. మరి నా దగ్గరకు వచ్చి పంది పెంట చూపించి పిజ్జా అని చెప్తే ఎందుకు మన కడుపు మంటదంటారా లంజా కొడక? అరే, మనిషికి ఆదర్శం, మన దేవుడు అనేవాడు మనిషికి ఆదర్శంగా నిలబడి చూపించాలి దారి, ఇది మంచి ఇది చెడు అని చెప్పి. త్యాగం చేయటం ఏంది? ఆడ పెళ్ళాన్ని నీ దగ్గర పండుకోబెట్టి త్యాగం చేశాడు ఏందాడు మీ సృష్టికర్త? పిచ్చి నా కొడక, చెప్పు తీసుకొని కొడతా లంజా కొడక ఎక్కువ ఉంటే.
నీ అమ్మ అరే నువ్వు జ్ఞానవంతుడివా? అరే అందుకే ఇంతకుముందు తాడి చెట్టుకి వయసు వచ్చింది, నీకు వయసు వచ్చింది అని అందుకే కాదు నీ బోటలు అమ్మ లెక్కలు తిట్టేది నాకు ఇది కడుపు మండితే. లంచా కూడా ఏంట్రా త్యాగం చేసేది ఏంద్రా? నీ అమ్మ బేవర్సనా కూడా దేవుడు త్యాగం చేయటం ఏంద్రా? అల్లూరు సీతారామన్ త్యాగం చేశాడు, భగత్ సింగ్ త్యాగం చేశాడు, సుభాష్ చంద్రబోస్ త్యాగం చేశారంటే ఒక సమంజసం. అది దేవుడు త్యాగం చేయటం ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? ఏం త్యాగం చేశాడు దేవుడు? దేవుడు ఏం త్యాగం చేశాడు? మానవునికి చేసిన మేలు ఏంటి? అసలు ఆయన పుట్టించడమే, సృష్టికర్త మనల్ని పుట్టించడమే మేలు. ఇంకా మళ్ళీ మేలు చేయటం ఏంది? నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, నువ్వు బతకమని చెప్పాడు, నీకు జ్ఞానాన్ని ఇచ్చి బతకమన్నప్పుడు అదే మేలు మనకి. ఇంకా కొత్తగా మేలు ఎందుకు?